గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో ఒక ప్లాన్ ప్రకారం కులాల మతాల మీద మధ్యన చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేయటానికి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. దానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని పెయిడ్ ఆర్టిస్టులుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బు పంపిస్తూ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మతాల మీద కులాల మీద మాట్లాడించి తప్పులు మాట్లాడించి మళ్ళీ వాళ్ళు తప్పు చేసిన దానికి అరెస్ట్ అయితే ఇది ప్రభుత్వం తప్పుగా సృష్టించి ఇది ఒక మతం మీద దాడి, ఒక కులం మీద దాడి అనే విధంగా తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని కులాల మతాల మధ్యలో ఆ గ్యాప్ పెంచే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీ అనాలా లేకపోతే ప్రజలు తిరస్కరించిన పార్టీ అనాలా? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కుతంత్రాలకి రాష్ట్రం ఏమాత్రం బలి కాకూడదని మీ ద్వారా ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని కలవటం జరిగింది. మరి గత కొంతకాలంగా ముందు విజయవాడలో రౌడీ షీటర్ సాయి కృష్ణ అరెస్ట్ చేస్తే అతను మాయమైతే దాన్ని కాపులకి భుజాన్ని వేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయించారు. పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? ఒక రౌడీ షీటర్ మాయమైతే పోలీసు ఎంక్వైరీ చేయాలి, బాధితుల్ని అరెస్ట్ చేయాలి, తగు చర్యలు తీసుకునే పని ఆ వ్యవస్థది కానీ పవన్ కళ్యాణ్ గారిది కాదు. కులంలో క్రిమినల్స్ ఉన్నా కులం మతాన్ని బట్టి మేము వెళ్ళాం, తప్పు చేసిన వాళ్ళు అనుభవించాల్సిందే అని ఆయన చెబితే ఈయనకి కులం అంటే లెక్క లేదు, కులం అంటే అభిమానం లేదని చెప్పి కొన్నాళ్ళు తీసుకెళ్లారు. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కానీ అమరావతిలో కానీ 2-3 మీటింగుల్లో క్లారిటీగా మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అప్పుడు మళ్ళీ ఆ విషయం గమ్మున ఊరుకున్నారు. ఆ విషయంలో గెలవలేకపోయాము, మైలేజ్ రాలేదు అని చెప్పి వెంటనే ప్రశ్నారావాన్ని రంగంలోకి దించారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించటం, అది కూడా ఒక నాగరికత లేని వ్యక్తులు మాట్లాడే భాషలో తిట్టించటం, దాని మీద జన సైనికులు అనేక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేస్తే క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, ఆ మతానికి అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తిని వేస్తే మతానికి చుట్టేయాలని ప్రయత్నం. అది కూడా ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తికి ఉన్న ఇల్లీగల్ ఇష్యూస్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఆ వ్యక్తి తాలూకా యాటిట్యూడ్ ఏంటి, ఆ వ్యక్తి స్వయంగా మన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడిని సీతమ్మ వారిని రామాయణ మహాభారతుల మీద కూడా ఆయన అవహేళన చేస్తూ కామెంట్ చేస్తే అవన్నీ వీళ్ళకి పట్టు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్ప ఈ రాష్ట్ర దేశ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దేవుళ్ళ మీద నమ్మకం లేకుండా వీళ్ళు వెళ్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళందరికీ తోడు ఆయన అరెస్ట్ చేయగానే జడ శ్రావణ్ కుమార్ అని ఆయన బయలుదేరుతాడు. ఆయన ఒక పెయిడ్ ఆర్టిస్టు. ఆయన బయలుదేరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఆయన ఏం అనకూడదు, ఎందుకంటే ఆయన అంటే ఆయన మతం మీద దాడి చేసినట్టు. అలాగే ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేయగానే ప్రకాష్ రాజ్ బయలుదేరుతారు. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడు, ఈ రాష్ట్రంతో సంబంధాలు ఉండవు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రం ఈ దేశంలో ఎక్కడున్నా కూడా ఆయన ఒకరిని రంగంలోకి దించుతూ ఉంటారు. ఏమిటి మీ సంస్కృతి అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళందరి మూలాలు కూడా ఎక్కడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్, అక్కడి నుంచి మానిటరింగ్ సెల్ లాగా పెట్టి ఆ ప్యాలెస్ నుంచి అన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి మా ఎంక్వైరీలో తేలింది. ఈ మధ్యన దళిత క్రైస్తవ శంఖారావు అని చెప్పి జడశ్రావణ్ గారు ఏలూరులో ఒక మీటింగ్ పెట్టారు. మేము అనుకున్నాం ఈ దళిత క్రైస్తవుల మీద ప్రేమతో వాళ్ళ బాగు కోసం ఏవో తీర్మానాలు చేస్తారు, డిమాండ్లు చేస్తారని. కేవలం అక్కడ మాట్లాడిన వక్తలందరూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ఆ వేదికను వాడారు తప్ప దళితుల కోసం మాట్లాడిన పాపాన పోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని ఒక్కటి మాత్రం నేను చెప్తా ఉన్నాను, చాలా క్లారిటీగా ఉన్న నాయకుడు ఎవడన్నా ఉంటే ఈ దేశంలో పవన్ కళ్యాణ్. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, ఆయన కాపుల తరపున ఆయన ఎంత ప్రజలు వచ్చినా కూడా నాకు కులంతో సంబంధం లేదు, నాకు కాపులు కొంతమంది దూరమైనా కూడా న్యాయం ధర్మం వైపే నేను నిలబడతానని మాట్లాడుతున్న వ్యక్తిని ఒక మతానికి ఒక కులానికి కూడా ఆయన అంటగట్టాలని చెప్పి జరుగుతున్న కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర బాగు మీకు అక్కర్లేదు, రాజధాని డెవలప్ అవుతుంటే మేం కానీ అధికారంలోకి వస్తే మావిగానే కానీ రాష్ట్రం ఉండదు అని చెప్పి రాష్ట్రాన్ని మీద
విషం కక్కుతుంటారు. పెట్టుబడుల కోసం ఆ నాయకులు తిరుగుతూ ఉంటే అవి రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదన్నా ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బెనామీలతో కేసులు వేయిస్తూ ఉంటారు. ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే దాన్ని సీరియస్నెస్ తగ్గించడం కోసం మావిగన్ అంటారు, కుల కుట్రలు చేస్తారు, మత కుట్రలు చేస్తారు. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్ని దుర్మార్గమైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ మొన్న జడశ్రావణ్ కుమార్ అంటా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను అదేదో చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక చెట్టు కింద ప్లేటర్కి 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఈ కేసులు ఫేస్ చేయడానికి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇలా బ్యాంకు బ్యాలెన్సులు కానీ ఇలా ఫైనాన్షియల్ ఇది కానీ పెరగటానికి ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి? ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈ జోసెఫ్ రావణ్ కానీ, శ్రావణ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ ప్రజలు నేను ఒకటే కోరుతున్నాను, విజ్ఞత కలిగిన మీరందరూ కూడా ఇలాంటి దుర్మార్గుల కుట్రలో ఆలోచన చేయండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనం ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది పడే భాషలో ఒక జాతి మీద, ఈ రాష్ట్ర దేశం మీద ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తద్వారా ఆయన మమ్మల్ని రెచ్చగొట్టి తద్వారా మీరు లబ్ధి పొందాలనుకోవటం, ఈ పరిణామాలను గమనించమని చెప్పి పార్టీ శ్రేణులు కానీ రాష్ట్ర ప్రజలను కానీ కోరుతా ఉన్నాను. దయచేసి ఇలాంటి వ్యక్తులకి మొదట్లోనే మనం బుద్ధి చెప్పకపోతే రాను రాను పేటరేగిపోతారు. ఈ వైసీపీ కుట్రల కుతంత్రాలని ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఖండించాలని చెప్పి కోరుకుంటూ, ఇది గమనించాలి. ఈ కుట్రల వెనక ఎవరున్నారు, మూలాలు ఎక్కడున్నాయి, ఎవరికి సమర్థిస్తూ ఉన్నారు? శ్రావణ్ కుమార్ తాలూకా మనుషులను కానీ, ఈ ప్రశ్న రావణ్ తాలూకా మనుషులను కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాగ్దానాలు బహిరంగంగా ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నువ్వు తప్పులు చేసిన వాళ్ళని పరామర్శలకు వెళ్తావు, ప్రజల మీద దాడి చేసిన వాళ్ళకి పరామర్శలకు వెళ్తావు, రాజధాని రైతుల్ని దెబ్బతీసిన వాళ్ళకి ఒత్తాసు పలుకుతావు. అన్నీ కూడా ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళకు ఒత్తాసు పలకటం తప్ప ఈ రాష్ట్ర బాగు కోసం కానీ దేశ బాగు కోసం కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించని దౌర్భాగ్యమైన పార్టీ ఏదన్నా ఉంటే అది వైసీపీ మాత్రమే. దాన్ని గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.